నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లాలో డివిజన్లు వార్డులకు డ్రాప్. మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్లోని డివిజన్ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించనున్న నేపథ్యంలో పోటీ చేయాలనుకుంటున్న ఆయా పార్టీల ఆశావాహుల్లో నెలకొన్న రిజర్వేషన్ల ఉత్కంఠకు తెరపడింది. అయితే తాము ఆశించిన డివిజన్లు తారుమారు కావడంతో ఆశావాహులు నిరాశకు లోనయ్యారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వేషన్లపై ఆశావాహుల ఉత్కంఠకు తెరపడింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఖరారైన డివిజన్లో రిజర్వేషన్లు డివిజన్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. 2వ డివిజన్ ఎస్సీ జనరల్, 17వ డివిజన్ బీసీ మహిళ, 39వ డివిజన్ ఎస్సీ మహిళ, 40వ డివిజన్ ఎస్సీ జనరల్, 44వ డివిజన్ ఎస్సీ జనరల్కు కేటాయించారు. 13వ డివిజన్ ఎస్టీ జనరల్కు కేటాయించారు. 7, 12, 14, 15, 16, 20, 22, 23, 28, 37, 38, 41, 42, 43, 45, 46, 48, 50, 51, 52, 56, 57, 58, 59, 60వ డివిజన్లో బీసీలకు 1, 4, 5 బీసీ జనరల్, 6వ డివిజన్ బీసీ జనరల్ మహిళ, 8వ డివిజన్ బీసీ జనరల్, 9వ డివిజన్ జనరల్ ఉమెన్, 10వ డివిజన్ జనరల్, 11వ డివిజన్ జనరల్ ఉమెన్, 18వ డివిజన్ జనరల్, 19వ డివిజన్ జనరల్, 24వ డివిజన్ జనరల్ మహిళ, 25వ డివిజన్ జనరల్, 26వ డివిజన్ జనరల్, 27వ డివిజన్ జనరల్ మహిళ, 29వ డివిజన్ జనరల్ మహిళ, 30వ డివిజన్ జనరల్, 31వ డివిజన్ జనరల్ మహిళ, 32వ డివిజన్ జనరల్ మహిళ, 33వ డివిజన్ జనరల్ మహిళ, 34వ డివిజన్ జనరల్ మహిళ, 35వ డివిజన్ జనరల్, 36వ డివిజన్ జనరల్ మహిళ, 47వ డివిజన్ జనరల్, 49వ డివిజన్ జనరల్ మహిళ, 50వ డివిజన్ జనరల్, 54వ డివిజన్ జనరల్ మహిళ, 55వ డివిజన్ జనరల్, 3వ డివిజన్ జనరల్ మహిళ, 21వ డివిజన్ జనరల్ మహిళ, 53వ డివిజన్ జనరల్ మహిళ రిజర్వ్ చేశారు. 7వ డివిజన్ బీసీ జనరల్, 12వ డివిజన్ బీసీ మహిళకు, 14వ డివిజన్ బీసీ జనరల్, 15వ డివిజన్ బీసీ జనరల్, 16వ డివిజన్ బీసీ మహిళకు, 20వ డివిజన్ బీసీ మహిళకు, 22వ డివిజన్ బీసీ మహిళకు, 23వ డివిజన్ బీసీ మహిళకు, 28వ డివిజన్ బీసీ జనరల్, 37వ డివిజన్ బీసీ మహిళ, 38వ డివిజన్ బీసీ జనరల్, 41వ డివిజన్ బీసీ మహిళ, 42వ డివిజన్ బీసీ జనరల్, 43వ డివిజన్ బీసీ జనరల్, 45వ డివిజన్ బీసీ మహిళ, 46వ డివిజన్ బీసీ జనరల్, 4వ డివిజన్ జనరల్, 8వ డివిజన్ జనరల్, 51వ డివిజన్ బీసీ జనరల్, 52వ డివిజన్ బీసీ జనరల్, 56వ డివిజన్ బీసీ మహిళ, 57వ డివిజన్ బీసీ మహిళ, 58వ డివిజన్ బీసీ జనరల్, 5వ డివిజన్ జనరల్,
9వ డివిజన్ జనరల్ మహిళకు 60వ డివిజన్ బీసీ మహిళకు కేటాయిస్తూ రిజర్వేషన్లను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో ఆయా డివిజన్లలో కార్పొరేటర్గా పోటీ చేసే ఆశావాహులు టికెట్ల కోసం నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. అయితే ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య త్రిముఖ పోటీ నెలకొననున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ మున్సిపల్, నగర ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగిందని ఆమె పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాల్వియాలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. జిల్లాలోని నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లకు, బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డులు, ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులు, భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల స్థానాల కోసం ఎస్సీ మహిళ, ఎస్టీ మహిళ, బీసీ మహిళ, అన్రిజర్వ్డ్ మహిళ కేటగిరీల రిజర్వేషన్లను వీడియో రికార్డింగ్ మధ్యన నిబంధనలను అనుసరిస్తూ ఖరారు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్టీ జనరల్ కేటగిరీకి 1వ డివిజన్ కేటాయించబడగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి 3 డివిజన్లు, ఎస్సీ మహిళా కేటగిరీకి 2 డివిజన్లు ఖరారయ్యారని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా బీసీ జనరల్కు 12 డివిజన్లు, బీసీ మహిళా కేటగిరీకి 12 డివిజన్లు రిజర్వ్ అయ్యాయని, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 14, అన్రిజర్వ్డ్ మహిళా కేటగిరీకి 16 డివిజన్లు రిజర్వ్ అయ్యాయని వివరించారు. బోధన్ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి 1 వార్డు ఖరారు కాగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి 2 వార్డులు, ఎస్సీ మహిళా కేటగిరీకి 1 వార్డు కేటాయించబడిందని కలెక్టర్ వెల్లడించారు. బీసీ జనరల్కు 8 వార్డులు, బీసీ మహిళా కేటగిరీకి 7 వార్డులు రిజర్వ్ అయ్యాయని, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 8, అన్రిజర్వ్డ్ మహిళా కేటగిరీకి 11 వార్డులు రిజర్వ్ అయ్యాయని తెలిపారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి 1 వార్డు, ఎస్సీ జనరల్ కేటగిరీకి 2 వార్డులు, ఎస్సీ మహిళా కేటగిరీకి 1 వార్డు కేటాయించబడిందని కలెక్టర్ వెల్లడించారు. బీసీ జనరల్కు 7 వార్డులు, బీసీ మహిళా కేటగిరీకి 7 వార్డులు రిజర్వ్ అయ్యాయని, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 8, అన్రిజర్వ్డ్ మహిళా కేటగిరీకి 10 వార్డులు రిజర్వ్ అయ్యాయని తెలిపారు. భీమ్గల్ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి 1 వార్డు ఖరారు కాగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి 1 వార్డు, ఎస్సీ మహిళా కేటగిరీకి 1 వార్డు కేటాయించబడిందని కలెక్టర్ తెలిపారు. బీసీ జనరల్కు 2 వార్డులు, బీసీ మహిళా కేటగిరీకి 1 వార్డు రిజర్వ్ అయ్యాయని, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 2, అన్రిజర్వ్డ్ మహిళా కేటగిరీకి 4 వార్డులు రిజర్వ్ అయ్యాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. 2011 జనాభా ప్రాతిపదికన బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా రిజర్వ్ కేటాయింపులు చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. ఖరారైన రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నివేదించడం జరుగుతుందని తెలిపారు. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ కమిషనర్లు జాదవ్ కృష్ణ, శ్రావణి, గంగాధర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. పైనుంచి రావాలి ఆర్డర్ మెసేజ్ పెట్టిన 20 పెట్రోల్ పెట్టండి, పెట్రోల్ డ్వాక్రా మహిళలు కోటీశ్వర్లు కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి వంటల్లో వినియోగించే ముడి సరుకులు, ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెటింగ్ చేస్తూ వ్యాపారాలు స్థిరపడాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో డ్వాక్రా మహిళకు భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, కాసుల బాలరాజు డ్వాక్రా సంఘాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలని సూచించారు.
సూచించారు. ప్రతిరోజు వంటకాల్లో ఉపయోగించే ముడి సరుకులు తయారు చేయాలని అన్నారు. యంత్రాల సహాయంతో వంటగదిలో వాడుకునే ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసి వ్యాపారంలో ముందుకు సాగే విధంగా డ్వాక్రా మహిళలకు సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసిన సరుకులను ప్రభుత్వం ద్వారా అంగన్వాడీ సెంటర్లకు, మధ్యాహ్న భోజన పథకానికి, హాస్టళ్లకు వినియోగించే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు. సమాజానికి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని అందించే విధంగా పరస్పరంగా రెండు లాభాలు ఉన్నాయి. ఇంట్లో తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడంతో, తినే వస్తువులు అమ్ముకోవడంతో తయారు చేసినటువంటి దాన్ని మార్కెటింగ్ చేస్తే వచ్చే లాభం మహిళా సంఘాలకు, మహిళలకు వెళ్తుంది. వారు తయారు చేసేటువంటి వస్తువులు తినేవారికి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ రెండు ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రం ఈరోజు. కాబట్టి 574 సంఘాలంటే 5,740 మంది మహిళలు ఉన్నారు. వారు ఎవరెవరైతే ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నారో, ఇష్టపడుతున్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. అయితే దాంతోపాటు ఏదో కుటీర పరిశ్రమ, ఇది ఉపాధి పరిశ్రమ, కుటీర పరిశ్రమ, ఎవరిలో వాళ్ళే పెట్టుకోవచ్చు ఇది. కాబట్టి ఆ ముడి పదార్థాలను మంచి సరుకు తెచ్చుకొని ఇది ప్రాసెస్ చేసి పాకెట్ తయారు చేసి ఎక్కడో మార్కెట్ దొరకక ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ద్వారానే అంగన్వాడీ బిల్డింగ్లు, అంగన్వాడీ సెంటర్లకు, మధ్యాహ్న భోజన పథకాలకు, హాస్టళ్లకు, రెసిడెన్షియల్ స్కూల్కు అన్ని తినే వస్తువులే. కాబట్టి అలాంటి సరుకును తయారు చేసే విధంగా వీళ్ళకు ప్రోత్సహించి ఆర్థిక పరిపుష్టి కలిగించి వారికి ఆర్థిక లాభం, ప్రజలకు ఆరోగ్య లాభం, ఈ రెండు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం జరుపుతున్నాం. దీనికి భగవంతుడు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మా ఆడబిడ్డలకు కూడా మంచి రోజు రావాలి. బాన్స్వాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ ఒక లక్షాధికారిగా నా దగ్గర ₹1,00,000 నిలవ ఉన్నాయి అని చెప్పే స్థాయికి ఎదగాలి. ఆ విధంగా భగవంతుడు కూడా వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సన్నద్ధత పకడ్బందీగా కొనసాగనుంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ వివరాలను ప్రకటించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సన్నద్ధత పకడ్బందీగా కొనసాగనుంది. ఇందులో భాగంగా ఇంటర్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు మరో 2 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి వారికి ఈ నెల 20 నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు 2 గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలంటే అనవసర ఆందోళనలు వీడాలి, చదువుపై ఏకాగ్రత చూపాలని, సమయం సద్వినియోగంతో పాటు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని విద్యారంగ మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యమైన పరీక్షలు జరిగే తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 3వ వారం ఇంటర్ ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి 2 నుండి 21వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, ఫిబ్రవరి 17 నుండి 24 వరకు 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు, మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలను విద్యాశాఖ నిర్వహించనుంది. ఒక్క అనాథ ప్రేత సంస్కారం చేయడం అంటే అశ్వమేధ యాగంతో సమానమని, ఇప్పటి వరకు ఒక 155 పూర్తి చేశామని ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు మద్దుకూరి సాయిబాబు తెలిపారు. ఇందులో భాగంగానే ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ నవచండీ యాగం లోక కళ్యాణార్థం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నగరంలోని దుబ్బా రోడ్లో గల ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన దుబ్బాలో గల ఎంకే మునరుకాప్ కళ్యాణ మండపంలో మహా నవచండీ యాగం నిర్వహిస్తున్నట్లు ఇందూర్ యువత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఇందూర్ యువత ఆధ్వర్యంలో 155 అనాథ శవాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఒక అనాథ ప్రేత సంస్కారం చేయడం అంటే అశ్వమేధ యాగంతో సమానమని, ఇప్పటి వరకు 155 పూర్తి చేసిన సందర్భంగా లోక కళ్యాణార్థం నవచండీ యాగం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందూరు పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత ప్రతినిధులు వాలా బాలకిషన్, రాచట్ల రాజేష్ శర్మ, మద్ది గంగాధర్, దర్శనం రాజు తదితరులు పాల్గొన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తారీఖు అనగా సోమవారం రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా దుబ్బా ప్రాంతంలో గల ఎంకే మున్నూరు కాపు కళ్యాణ మండపమందు నవచండీ హోమంని నిర్వహించడం జరుగుతోంది. సో ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఇప్పటిదాకా 155 అనాథ శవాలకి అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది. మనకి శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి,
ఒక్క అనాథ ప్రేత సంస్కారాన్ని చేస్తే అశ్వమేఘ యాగంతో సమానమని. మరి నిజామాబాద్ జిల్లాలో ఈ ఇందూర్యుత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 155 అనాథ శవాలు అంతిమ సంస్కారాలు అంటే 155 అశ్వమేఘ యాగాలతో సమానం. కాబట్టి లోక కళ్యాణార్థం లోకం సుభిక్షంగా ఉండేలా ఈ యొక్క నవచండీ యాగాన్ని పెద్ద ఎత్తున కూడా నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను చూసి ఇతర రాజకీయ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. నగర శివార్లోని బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో జక్రాన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి సర్పంచ్ శివప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనతో పాటు మరో 80 మంది యూత్ సభ్యులతో కలిసి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పార్టీ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. రూరల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర రాజకీయ పార్టీల నాయకులు, సర్పంచ్లు, ఇండిపెండెంట్ సర్పంచ్లు, కార్యకర్తలు తమ పార్టీలో చేరడం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. మన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన పేరు మీద మనము చాలా అంశాలు ముందు తీసుకుపోయినా ప్రజల దగ్గరికి. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు మనం మార్పు చూస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల క్రితం ఇట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాము. మళ్ళీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే చెప్పిన మాట మీద ఉండాలి. మన మాట ప్రజలకు ఇస్తే మాట మీద కట్టుబడి ఉండాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన సిద్ధాంతం. తర్వాత ఏంటంటే భారతీయ పౌరులందరూ కూడా సమానమే, అందరినీ కూడా సమానమైన గౌరవించాలి, సమానంగా అందరూ కూడా హక్కులు ఉండాలి, సమానమైన అవకాశాలు అందరికీ రావాలని ఇవాళ మన సామాజిక న్యాయం గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మరి ఎస్సీ ఎస్టీలకు కూడా వాళ్ళ పాపులేషన్ ప్రకారం దామాష ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ మనం ఇస్తా ఉన్నాం. ఇవాళ మన క్యాబినెట్ విస్తరణ కానీ ఇవన్నీ చూసుకుంటే మీకు అర్థమైంది. పిల్లలందరూ చదువుకున్నాం, మీకేం అర్థం కాదు లేదు. మరి ఇచ్చిన వాటి మీద కూడా కట్టుబడి ఇవాళ మనం ఇందిరా బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాం. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పి ఇలా 0 వడ్డీతో మహిళలకు మనం రుణాలు ఇస్తున్నాం. 1,00,000 కోట్లు మన బ్యాంకు రుణాలు తీసుకొని ప్రతి సంవత్సరం 20,000 కోట్లతో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలని. ఎందుకంటే మన ఇంట్లో ఆడపడుచులు ఎవరైనా కావచ్చు, అమ్మ కావచ్చు, చెల్లెలు కావచ్చు, లేకుంటే ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా స్వతంత్రం అంటే వాళ్ళు సెల్ఫ్ రిలయన్స్గా ఆర్థికంగా వాళ్ళ సెల్ఫ్ డిపెండెంట్గా ఉండాలా, ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి ఆలోచనతో వాళ్ళ యొక్క వ్యాపారాలు ముఖ్యంగా మహిళలది ఇవాళ బస్సులను వాళ్ళు అద్దె తీసుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు పెట్టుకోవచ్చు. విద్యార్థులను, యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తుందని రెంజల్ ఎంపీడీఓ కమలాకర్, ఎంఈఓ ఆంజనేయులు తెలిపారు. మండలం నుండి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాలో మంచి గుర్తింపు తీసుకురావాలని వారు సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో ఎంపీడీఓ కమలాకర్, ఎంఈఓ ఆంజనేయులు, సర్పంచ్ లలితా హనుమన్లు చీఫ్ మినిస్టర్స్ కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కమలాకర్, ఎంఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో గెలుపొందిన వారిని మండల స్థాయికి ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. మండల స్థాయిలో గెలిచిన వారిని జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల పోటీలలో ముందుండాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని వెల్లడించారు. పాఠశాల విద్యార్థులే కాకుండా గ్రామంలోని యువత ఈ పోటీలలో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మానస రాకేష్, వార్డు సభ్యులు, పలు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. సీఎం కప్ 2వ ఎడిషన్ని అధికారికంగా ప్రారంభించే కార్యక్రమం భాగంగా ఈరోజు టార్చ్ ర్యాలీని గౌరవ ఎంపీడీఓ గారు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎంపీఓ గారు, వివిధ రకాల స్థాయిలో ఉన్న ఉద్యోగులు మరియు యువత అందరూ పాల్గొని ఈ టార్చ్ ర్యాలీ అనేది ఈ గ్రామీణ ప్రాంతంలో జరిగే సీఎం కప్ యొక్క 2వ ఎడిషన్ యొక్క ప్రారంభానికి సూచనగా భావిస్తూ ఈ రోజు నుంచి గ్రామీణ స్థాయిలో ప్రతి గ్రామ స్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయిలో సీఎం కప్ సంబంధించినటువంటి క్రీడాంశాలు ప్రారంభమవుతాయి. గ్రామీణ స్థాయిలో అయిన తర్వాత మండల స్థాయి జిల్లా స్థాయి, ఆ విధంగా సీఎం కప్ 2025 మన రెంజల్ మండలంలో అధికారంగా ఈ రోజు నుంచి ప్రారంభించుకున్నాం.
సిరికొండ మండలంలోని లొంక తాండాలో సంభవించిన అగ్ని ప్రమాదంతో ఓ పేద గిరిజన కుటుంబం నిరాశ్రయులుగా మారారు. సిలిండర్ పేలి నివాసపు గుడిసె పూర్తిగా దగ్ధం కాగా బాధితులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఆపణ హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే సిరికొండ హుస్సేన్ నగర్ జీపీ పరిధిలోని లొంక తాండాలో శుక్రవారం రాత్రి 9:30 సమయంలో బనావత్ తులసవ్వకు చెందిన నివాసపు గుడిసెలో సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వంట సామాగ్రితో పాటు నిత్యావసర వస్తువులు, బట్టలు, కొంత నగదు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ మేరకు రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని పంచానామా చేశారు. 2,50,000 రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. నివాసపు గుడిసె దగ్ధమై సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అలాగే హుస్సేన్ నగర్ గ్రామ సర్పంచ్ మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ రావుట్ల రమేష్, వార్డు మెంబర్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ బుడ్డి టీవీ ఛానల్ ఎట్లుతారు పెట్టాడు. బుడ్డి సూయి 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 అనుకుంటా జరిగిందట. వీడు ఫోన్ తీసుకొని ఉరికే వరకు ఇక ఒక్కడే తగిలేసింది. ఇక మొత్తం మంట ఇక అందనే కాడ అందనే మొత్తం ఇక అన్ని సర్వైందనే ఇక ఒక వస్తువులు అన్నది బయట బియ్యము మొత్తం ఇక తినేది బోరు మొత్తం బట్టలు అన్ని 3 ఏళ్ళ ఇక్కడ కట్టు బట్టలతోటి మొత్తం రోడ్ కైనా కట్టుబట్టలతోటి ఏం లేవు. అన్ని ఇంట్లోనే ఉండే 3 ఏళ్ళ నుంచి ఇంట్లోనే తింటున్నాము, ఇంట్లోనే ఉంటున్నాము. ఇదే సంసారం కొత్త నాశనం అయిపోయింది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. బిచ్కుంద పట్టణంలో ప్రసిద్ధి చెందిన కాశీ విశ్వనాథ ఆలయం, బండాయప్ప మఠం సంస్థాన్ పీఠాధిపతి శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య స్వామిపై జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. దీంతో భక్తులు ఇచ్చిన బిచ్కుంద పట్టణ బంద్ సక్సెస్ అయింది. బిచ్కుంద పట్టణంలో ప్రసిద్ధి చెందిన కాశీ విశ్వనాథ ఆలయం, బండాయప్ప మఠం సంస్థాన్ పీఠాధిపతి శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య స్వామిపై జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అనుచిత వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చేసినందుకు నిరసనగా శనివారం సోమయ్యప్ప స్వామి భక్తులు, శిష్యుల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా స్వామి భక్తులు, శిష్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి బిచ్కుంద పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది భక్తులు, శిష్యులు విశ్వసించే బండాయప్ప మఠం సంస్థాన్ పీఠాధిపతిపై మాజీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేయడంతో పాటు భక్తుల మనసులను తీవ్రంగా గాయపరిచాయని పలువురు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న షిండే సమయంలో షిండేతో పాటు అతని అనుచరులు కలిసి స్వామి వద్దకు వచ్చి ఎన్నో తమ వ్యక్తిగత ప్రజా సమస్యలు పరిష్కరించుకున్న విషయం అందరికీ తెలిసిందేనని, అలాంటిది నేడు మర్చిపోయి అదే స్వామిపై ఇప్పుడు గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడడం సరైంది కాదని భక్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ
వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా భక్తుల ఆత్మగౌరవ పరిరక్షణ కోసం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పెద్ద సంఖ్యలో హాజరై శాంతియుత ర్యాలీ నిర్వహించి భక్తుల ఐక్యతను చాటుకున్నారు. మాజీ ఎమ్మెల్యే షిండే స్వామిపై చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమయ్యప్ప గారి భక్తులు మరియు శిష్యులు విచ్చుకున్నట్టు ఇచ్చేసి ఈరోజు వారికి సంఘీభావం ఎందుకంటే మన నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా జుక్కల్ నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే గారు మొన్న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సోమయ్యప్ప మహారాజుకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ యొక్క వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాము మరియు ఆ యొక్క వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కూడా కోరుచున్నాము. ఎందుకంటే సోమయ్యప్ప మహారాజు గారితో హనుమంత్ సిందే గారికి కానివ్వండి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం గారికి కానివ్వండి, ఇప్పుడున్న లక్ష్మీకాంత్ గారికి కానివ్వండి, బీజేపీ పార్టీ నాయకులు కానివ్వండి, అందరితోటి ముఖ్య సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్తో పాటు మౌలిక సదుపాయాలు విద్యార్థులకు కల్పించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కరక గణేష్, ఎల్ అనిల్ డిమాండ్ చేశారు. భగత్ సింగ్, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కోలశేఖర్, రంగవల్లి, శ్రీపాద శ్రీహరి స్ఫూర్తితో భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేయనున్నట్లు ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని కోటగల్లిలో గల శ్రామిక భవన్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా పీడీఎస్యూ అధ్యక్ష కార్యదర్శులు కరక గణేష్, ఎల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ నెల 23, 24, 25వ తేదీలలో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం విద్యారంగ సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటాలు నిర్వహించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, మెస్ కాస్మెటిక్ ఛార్జీలు సకాలంలో ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులు విడుదల చేయాలని పోరాటాలు చేశారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, కేజీబీవీ గురుకులాల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ పోరాడిందన్నారు. ఖమ్మంలో జరగనున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 23వ రాష్ట్ర మహాసభలలో గత పోరాటాలను సమీక్షించుకుని భగత్ సింగ్, జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కోలశంకర్, రంగవల్లి, శ్రీపాద శ్రీహరి స్ఫూర్తితో భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేయనున్నట్లు వారు తెలిపారు. పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల సుడిగుండాల నుంచి బయటపడడానికి, సమస్యలకు పరిష్కార దిశగా ఈరోజు పీడీఎస్యూ విద్యార్థి సంఘం ముందున్నది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేకత చట్టాలకు వ్యతిరేకంగా నిరంతరం పాటుపడుతున్న విద్యార్థి సంఘం పీడీఎస్యూ. ఆ రోజు కామ్రేడ్ జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వారి అమరత్వాన్ని అందిపుచ్చుకొని ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేస్తూ ఉన్నది. అదే సందర్భంగా 23వ రాష్ట్ర మహాసభను తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కేంద్రంగా జరుగుతూ ఉన్నది. ఈ పీడీఎస్ 23వ రాష్ట్ర మహాసభను 23, 24, 25 తేదీలలో జరుగుతూ ఉన్నది. 23వ తేదీ నాడు భారీ ర్యాలీ బహిరంగ సభను జరుగుతూ ఉన్నది. అదేవిధంగా 24, 25 తేదీలలో ప్రతినిధుల సభ జరుగుతూ ఉన్నది. ఈ సభలను విజయవంతం చేయాలని విద్యార్థి మేధావులకు, ప్రగతిశీల వ్యక్తులకు ప్రతి ఒక్కరికి మేము పీడీఎస్యూ నిజామాబాద్ జిల్లా విద్యార్థి సంఘంగా మేము ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. నిర్విరామంగా ప్రతిరోజు వార్తలలో జర్నలిస్టులు నిమగ్నమై ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులకు ఈ క్రీడా పోటీలు ఉపశమనం కలిగిస్తాయని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచురెడ్డి శ్రీకాంత్, వాగ్మారి సుభాష్ తెలిపారు. క్రీడాకారులకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఉత్సాహంగా శనివారం రోజు ప్రారంభమయ్యాయి. షటిల్ పోటీలలో 7 జట్లు పాల్గొన్నాయి. హోరాహోరీగా జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో కోర్న సందీప్, బైర శ్రీకాంత్లు షటిల్ విజేతగా నిలవగా సుభాష్, వాగ్మారే, రాజలింగంలు రన్నర్గా నిలిచారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచురెడ్డి శ్రీకాంత్, వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 26, ఆగస్టు 15 జర్నలిస్టులకు నిర్వహించే క్రీడల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా
యథావిధిగా నిర్వహించామని తెలిపారు. నిర్విరామంగా ప్రతిరోజు వార్తలలో జర్నలిస్టులు నిమగ్నమై ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులకు ఈ పోటీలు ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. క్రికెట్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీడలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. షటిల్ మ్యాచ్లను ఆర్గనైజింగ్ చేసిన ప్రెస్ క్లబ్ ఆర్గనైజర్ బి రాజు, ఈసీ సభ్యుడు జైపాల్, గంగాదాస్లను అభినందించారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు సీఎం కప్ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. తొలి రోజు గ్రామాల్లో క్రీడా జ్యోతితో ర్యాలీ నిర్వహించి క్రీడలపై ఆసక్తిని కనబర్చారు. భీమ్గల్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నమెంట్ను సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. భీమ్గల్ క్లస్టర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఫిజికల్ డైరెక్టర్ రమణ మాట్లాడుతూ సీఎం కప్ గైడెన్స్ ను వివరించారు. అనంతరం టార్చ్ ర్యాలీని భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ ప్రారంభించగా ఎంపీడీఓ ఆఫీస్ నుండి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి బడా భీమ్గల్ చౌరస్తా వరకు వెళ్లారు. అనంతరం జడ్పీ హైస్కూల్లో క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి, ఏఈ అమూల్య, పీడీలు, పీఈటీలు, అన్ని గ్రామాల హెచ్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని మండల అభివృద్ధి అధికారి విజయ భాస్కర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా మీదుగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గాండ్ల రాజేష్, తహసీల్దార్ శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్, బాల్కొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆల్ఫోసిస్ శైలేందర్ కుమార్, బాల్కొండ ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, స్థానిక పీడీ రాజ్ కుమార్, అన్ని గ్రామాల సర్పంచ్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులకు మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం తమ ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇవ్వబడుతుందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ టి జోస్నా తెలిపారు. ఈ సదావకాశాన్ని ఉమ్మడి జిల్లా భక్తులు ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్గో సేవా విభాగం ద్వారా నడపబడుతున్న ఆర్టీసీ కార్గోలో మేడారం వెళ్లలేని భక్తులకు మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం కేవలం 299 రూపాయలకే ఇంటి వద్దకే ప్రసాదం తీసుకొచ్చి ఇవ్వబడుతుందని రీజనల్ మేనేజర్ టి జ్యోత్స్న తెలిపారు. ఈ సదుపాయాన్ని సంస్థ వెబ్సైట్ ద్వారా అలాగే ఆర్టీసీ కార్గో కౌంటర్ వద్ద కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పించామని ఆమె చెప్పారు. ఈ సదావకాశాన్ని మన ఉమ్మడి జిల్లా నిజామాబాద్, కామారెడ్డి భక్తులు ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. రూరల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో మృతి చెందిన కుటుంబాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నాయకుల బాధిత కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. నిజామాబాద్ మండలం గుండారం గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాపిరెడ్డి ఇటీవల మృతి చెందారు. దీంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శనివారం రోజు వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్తూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం సారంగపూర్ గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పేరుమల్ల శ్రీనివాస్ గౌడ్, సీనియర్ వీడియో జర్నలిస్ట్ నగేష్ గౌడ్ల మాతృమూర్తి ఇటీవల మరణించినందున వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి ఓదార్చారు. అలాగే బోర్గెంపి సుదర్శన్ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు భాగీరథి బాగారెడ్డి, పీసీసీ శేఖర్ గౌడ్, భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దినసరి కూలీ కోసం వెళ్లిన పేద మహిళలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వచ్చిన 2 ఆటోలు వేగంగా ఢీకొనడంతో పలువురికి గాయాలు కాగా ప్రాణాపాయం తప్పింది. ఎడపల్లి మండలం దుబ్బాతాండా గ్రామానికి చెందిన మహిళా కూలీలు దినసరి కూలీ కోసం నిజామాబాద్ నగరానికి ఆటోలో బయలుదేరి వెళ్లారు. పని దొరుకుతుందన్న ఆశతో ఉదయం ఆటో రిక్షాలో నిజామాబాద్కు వెళ్లిన మహిళా కూలీలు పనులు లభించకపోవడంతో తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై సారంగపూర్ పెట్రోల్ బంక్ వద్ద బోధన్ వైపు నుండి వేగంగా వస్తున్న మరో ఆటో రిక్షా ఎదురెదురుగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న దుబ్బాతాండా గ్రామానికి చెందిన పలువురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తీవ్రతకు ఆటోలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సంఘటన స్థలంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని బయటకు తీసి ప్రాథమిక సహాయం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 6వ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా రహదారిపై నిలిచిపోయిన వాహనాలను క్లియర్ చేశారు. అనంతరం గాయపడిన మహిళలను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద ఘటన పేద కూలీల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. రహదారిపై వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
జిల్లాలో తొలి రోజు సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గ్రామ స్థాయిలో క్రీడా నైపుణ్యాలు చాటే విద్యార్థులను మండల స్థాయి, జిల్లా స్థాయికి ఎంపిక చేసేందుకు పోటీలు నిర్వహిస్తున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో రెండవ దశ సీఎం కప్ పోటీలో భాగంగా ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ శాంత, సిఐ భిక్షపతితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా జ్యోతిని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఈ క్రీడా జ్యోతి ర్యాలీ చేపట్టి గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి నెహ్రూ విగ్రహం, హనుమాన్ మందిర్ మీదుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్లో భాగంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పంపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజేష్, సిరికొండ ఎస్ఐ రామకృష్ణ, దర్పల్లి ఎస్ఐ శ్రీనివాస్, దర్పల్లి గ్రామ సర్పంచ్ చలిమెల శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మర్ చిన్నబాలరాజు, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడలలో భాగంగా ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి టార్చ్ ర్యాలీ ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి తెలంగాణ చౌరస్తా వరకు పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి పోటీల అనంతరం మండల స్థాయిలో 28, 29వ తేదీలలో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరి 9వ తేదీ నుండి 12వ వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తారని అన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకుని క్రీడలలో పాల్గొనాలని సూచించారు. అలాగే క్రీడల నిర్వహణకై వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రరావు, ఎంఈఓ రాములు, వ్యాయామ ఉపాధ్యాయులు నాగేష్, అబ్బయ్య, సునీల్ పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. రేంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషెంట్, ల్యాబ్, డిస్పెన్సరీ, ఫార్మసీ, ఇమ్యునైజేషన్ రూమ్ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో వైద్యులు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్ వివరాలతో కూడిన రిజిస్టర్ పరిశీలించి వారికి అందించిన ఔషధాలను గమనించారు. ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శీతలీకరణలో ఉంచాల్సిన వ్యాక్సిన్లను రిఫ్రిజిరేటర్లో భద్రపరిచారా లేదా అని తనిఖీ చేశారు. డిస్పెన్సర్లో నిల్వ ఉన్న ఔషధాల గడువు తేదీ, వాటి నాణ్యతను పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో విధులు నిర్వహించాలని హితవు పలికారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బోధన్ పట్టణంలోని 16వ వార్డులో నిజామాబాద్ సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి డాక్టర్లు, సిబ్బంది శిబిరానికి ఇచ్చేసిన వారికి ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా బక్కోళ్ల శివ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారు 200 మందికి ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా బక్కోళ్ల శివ మాట్లాడుతూ తన తండ్రి పుట్టి పెరిగిన 16వ వార్డు ప్రజల శ్రేయస్సు కోసం ఎల్లవేళలా కష్టపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో సన్ రైజ్ డాక్టర్లు వాజిద్, హాస్పిటల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, బోధన్ హరిజనవాడ, బీటీ నగర్ ప్రజలు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజులలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 99 నమోదు చేసినట్లు సిపి సాయి చైతన్య చెప్పారు. మందుబాబులను కోర్టుకు హాజరుపరచగా 5,80,000 రూపాయల జరిమానాలను సంబంధిత కోర్టులో విధించాయని సిపి వివరించారు. అలాగే కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భీమ్గల్ మండల పాస్టర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు రిక్క దేవదాస్ అధ్యక్షతన జరిగింది. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రిక్క దేవిదాస్ మాట్లాడుతూ మండలంలో నూతన అసోసియేషన్లు ఎన్ని ఏర్పాటైనా మండల పాస్టర్ అసోసియేషన్కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మండల పాస్టర్ అసోసియేషన్ రిజిస్టర్ గుర్తింపు పొందిన సంస్థ అని, భవిష్యత్తు కార్యక్రమాలను ఐక్యంగా నిర్వహిస్తామని చెప్పారు. త్వరలో తేదీ నిర్ణయించి మండల పాస్టర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దైవజనులు అపోహ్ షడ్రక్, టి డేవిడ్ రాజ్, జి ప్రేమ్ కుమార్, సిహెచ్ ఇజ్రాయిల్, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బులెటిన్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.